దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గాడ్ స్పీక్స్ అనే మహాగ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం 9వ అధ్యాయంలో ప్రవేశించాం. 10 స్టేట్స్ ఆఫ్ గాడ్, భగవంతుని 10 స్థితులు. దానిలో 1వ స్థితి గురించి చదివేసుకున్నాము. 2వ స్థితి మొదలుపెట్టి ఒక పేరా చదివాము. Thus it is that the very inconceivability of the prospect of the infinite being surging in the beyond state automatically unfolds the prospectiveness which is also latent in infinite state, and this manifestation bestows upon the most original beyond state of God the prospect of an infinite aspect different from that of the most original and eternal state. భగవంతుని యొక్క మొట్టమొదటి స్థితి గురించి మనం చెప్పుకున్నాం కదండి. ఇది ఏమి చెప్పుకున్నాం? ఇది అపరిమితమైన, హద్దులు లేనట్టి, అనంతమైన దైవీ శూన్యాకాశ స్థితి. గాడ్ ఈజ్, కాన్షియస్నెస్ ఈజ్ నాట్. అంటే భగవంతుడు ఉన్నాడు, ఆయనకి చైతన్యం లేకుండా ఉన్నాడు. అది మొదటి స్థితి అనుకున్నాం. అయితే ఏమీ కనిపించట్లేదు ఇందులో, అంతా ఏకరూపత, మొత్తం అంతా ఒకేలాగా ఉంది, ఒకే మాదిరిగా. కానీ అన్నీ ఇందులోనే ఉన్నాయి. దీని నుంచే ఇదే తల్లి అనుకున్నాం భగవంతుడి 10 స్థితులకి కూడా. అన్నీ ఇందులోనే ఉన్నాయి, ఏమీ కనిపించడం లేదు. ఈ 2వ స్థితిలోకి భగవంతుడి యొక్క లీలా విలాసము పుట్టింది. మరి లీలా విలాసం అంటే ఇందులోంచి ఇంకొక వేరే వస్తువు వచ్చినట్టే కదా 2వ వస్తువు. ఆ 2వ వస్తువు రాగానే 2వ స్థితి అంటున్నారు బాబా. అది మొదటి స్థితిలో ఏమీ లేదు, ఒక్కటే ఉండాలి. ఏదైనా 2వ లక్షణం వచ్చిందంటే అది 2వ స్థితి అయిపోద్ది. ఇది ఎలా వచ్చింది ఇక్కడికి అనేటువంటిది కూడా ఇందులోనే దాగి ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ లేటెంట్ అన్నారు బాబా. ఇందులో పెద్ద భోషాణం పెట్టి అన్ని సామాన్లు అందులో వేసేసి తాళం వేసామనుకోండి, అలాంటిది అనమాట ఇది. ఆ తాళం ఓపెన్ చేస్తే 2వ స్థితి. అది ఇక్కడ బాబా చెప్తున్నది. ఎలా వచ్చింది లీలా విలాసము? ఇందులోంచి వచ్చింది. ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది. అచైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది. సో అన్నీ ఇక్కడి నుంచే ఉన్నాయి. అది పెద్ద మాల్ లాంటిది అనమాట, అనుకుందాం, డీమార్ట్ లాగా అన్నీ ఉంటాయి అందులో. కానీ ఏమీ కనిపించకుండా అవ్యక్తముగా ఉంటాయి. సో దాని నుంచి ఒకటి బయటికి వ్యక్తం అవుతూ ఉంటే అది 2వ స్థితి మొదలైతేనే. 1వ స్థితిలో ఏమీ తెలియకూడదు, తెలిసిందంటే 2లోకి వచ్చేసామన్నమాట. The second state of God accordingly comes into being only as another infinite aspect of the most original first state. ఇది భగవంతుని ఆదిమూల స్థితికి పూర్తిగా భిన్నమైనది కాదు, దాని యొక్క మరొక రూపమే. ఇప్పుడు రూపాయి కాయిన్ ఉందనుకోండి, ఒక పక్క ఒక బొమ్మ ఉంటుంది, 2వ పక్క ఇంకో బొమ్మ ఉంటుంది, కానీ 1 రూపాయి కాయిన్దే అది. అలాగా ఒకే స్థితికి 2 వైపులుగా మనం ఈ స్థితిని చూడవచ్చు. పూర్తిగా దాని నుంచి వేరైనది కాదు ఇది అని చెప్తున్నారు. దిస్ సెకండ్ స్టేట్ ఆఫ్ ద 10 ప్రిన్సిపల్ స్టేట్స్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ ద ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. మొట్టమొదటి దాన్ని బియాండ్ స్టేట్ అన్నాము, దీనిని బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అంటున్నాం. అంటే భగవంతుని పరమాత్మ స్థితి. ఇట్ ఈస్ టు బి హీడెడ్ వెల్ దట్ దిస్ ఒరిజినల్ సెకండ్ స్టేట్ ఆఫ్ గాడ్ denoted in the chart as a 2 and termed God in beyond state is in no way to be taken as a state of God altogether other than the most original first state of God denoted in the chart as 1 and termed God in beyond state. ఇది పూర్తిగా ఆదిమూల స్థితి 1లో స్థితి అయినటువంటి భగవంతుని పరాత్పర పరబ్రహ్మ స్థితికి భిన్నమైంది కాదు ఇది. దానికి మరొక పార్శ్వము అంతే, ఇది పూర్తిగా భిన్నమైనది కాదు. The only difference between state 1 and 2 of God is that, మరి ఏమిటి డిఫరెన్స్ ఆ 1కి 2కి? ఏమిటట? స్టేట్ 1 is of unbounded, absolute, infinite, divine vacuum, where even the remotest possibility of the insurge of the infinite being is inconceivable. ఆ స్టేట్ 1 చూసుకుంటే అది హద్దులు లేనటువంటి పరిపూర్ణమైనటువంటి అనంతమైన దైవీ శూన్యాకాశము. అంటే ఏమీ కనిపించవు అక్కడ. లీలా విలాసం పుడుతుంది,
ఓం బిందువు వస్తుంది, ఇవి కూడా ఎక్కడ ఛాయలు కనపడవు అక్కడ మనకి, అసలు అవకాశమే ఉంటుంది. దీని నుంచి అంతా వచ్చింది అనిపిస్తుంది అనమాట, అవ్యక్తముగా ఉంటుంది. Therefore, only at the instant when the original infinite Vim insurges in the infinitude of Gaudy state, could infinite God conceive the infinite original urge to know as who am I. That is only when the aspectless state 1 of God in beyond state gets the aspect of state 2 of the God in beyond. ఈ స్థితిలో ఈ లీలా విలాసం పుట్టడం కానీ, నేను ఎవరిని అని ప్రశ్నించుకోవడం కానీ, ఇది అసలు మనకి ఊహించనే లేదు. ఈ స్థితిలోకి రాగానే అవన్నీ వస్తాయి. సో ఊహ వచ్చిందనుకోండి, అంటే రెండులోకి వచ్చేసామన్నమాట, మనం ఒకటి నుంచి పాస్ అయిపోయి. అది ఇక్కడ బాబా చెప్తుంది. పరాత్పర పరబ్రహ్మ దట్ గెట్స్ ది ఇన్ఫినిట్ ఆస్పెక్ట్ ఆఫ్ పరమాత్మ. మొట్టమొదటి పరాత్పర పరబ్రహ్మగా ఉన్న భగవంతుడు పరమాత్మగా మారుతాడు. It is also to be noted very carefully that the beyond state marked in the chart is 2 is fundamentally the same as the beyond state of God marked as chart A1. ఆ చార్ట్లో 1 కింద 2, ఈ 2 కూడా పూర్తిగా భిన్నమైనవిగా అనుకోకూడదు. బట్ ఇన్ ది చార్ట్ దీస్ 2 states, state 1 and 2 are depicted separately. మరి విడిగా ఎందుకు చూపించారు, 2 ఒకటే అయితే అని మీరు అనుకోవచ్చు. Because even though state 2 of God in the beyond is the same original state of God, yet it is not the most original state of God, which is the beyond state. మొట్టమొదట్లో పరాత్పర పరబ్రహ్మగానే ఉంటాడు భగవంతుడు. ఇంకా కొంచెం ముందుకు నడిచాక పరమాత్మ స్థితిలోకి వస్తాడు. అంచేత పరమాత్మ స్థితిని ఆదిమూల స్థితి అని అనకూడదు మనం. This necessarily follows because God could conceive the infinite insurge of the infinite Vim and could get the infinite original impulse of the infinite original urge to know as who am I only in state 2. When God eternally in state 1 assumes the infinite original state of state 2 within his own eternal state 1, which is the most original beyond state. అదే విషయాన్ని రిపీట్ చేసి చెప్తున్నారు బాబా. క్లుప్తంగా మనం ఎలా చెప్పుకోవాలంటే, మొట్టమొదట్లో పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఏమీ తెలియకుండా, దాన్ని చూసి మనం ఏమీ గుర్తించలేకుండా ఉంటుంది ఆ పరిస్థితి. ఒకే ముద్దలాగా దానిలో లీలావిలాసము పుట్టడము, నేనెవరిని అనే ప్రశ్న ఉదయించడము, అది జరుగుతోంది అంటే రెండవ స్థితిలోకి వచ్చేసాడు భగవంతుడు. అది పరమాత్మ స్థితి. టు బి మోర్ ఎక్స్ప్లిసిట్, ఇన్ బోత్ ది స్టేట్స్ ఆఫ్ గాడ్ except for the eternally manifest infinity of the eternal infinitude of God, all attributes, all aspects, all states, infinite and most finite consciousness, unconsciousness of God, including God's own infinite triune nature, power, knowledge and bliss, and all other things are all latent in the infinite divine vacuum. ఈ స్థితిలో ఇలాగ మొగ్గ రూపంలో ఉంటుంది అనుకుందాం. ఇది స్టేట్ 1. దీనిలో ఏమేమి ఉన్నాయండి, దీనిలో విమ్ దాక్కుని ఉంది, ఇందులో విమ్ ఉంది, అలాగే కాన్షియస్నెస్ ఉంది, అన్కాన్షియస్నెస్ ఉంది, ఇన్ఫినిట్ ట్రయో నేచర్ ఆఫ్ గాడ్ ఉంది, నథింగ్ అంటే సృష్టి ఉంది. ఇవన్నీ కూడా ఈ మొగ్గలో దాక్కుని ఉన్నాయి. ఇది స్టేట్ 1. స్టేట్ 2కి వచ్చేటప్పటికి ఇది ఇలా వికసించింది ఈ పువ్వు, కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇలాగా ఈ కనపడుతున్నాయి. ఇప్పుడు ఇదివరకు కనపడకుండా మొగ్గలో ఉన్నాయి, ఇప్పుడు కనపడుతున్నాయి ఇవన్నీ. అంతే తేడా. సో 2 స్థితుల్లోనూ ఏమీ తేడా లేదు. ఇక్కడ మొగ్గ ముడుచుకుపోయింది, ఇక్కడ మొగ్గ విడింది, అంతే. అంచేత ఇక్కడ వ్యక్తము కాకుండా అవ్యక్తముగా ఉన్నాయి, ఇక్కడ వ్యక్తమైనవి. ఇది ఒక్కటే తేడా స్టేట్ 1కి స్టేట్ 2కి అని బాబా చెప్తున్నారు. అంచేత ఏ, బి, సి అనే సబ్ స్టేట్స్ ఉన్నాయి 2లో. ఈ 3 కూడా అక్కడే ఉన్నాయి, కనిపించకుండా ఇక్కడ బయటకు వచ్చాయి. మనం గిన్నెలో పాలు పెట్టినప్పుడు ఏమీ కనిపించవు, కానీ దాన్ని చిలికిన తర్వాత మీగడ వస్తుంది, వెన్న వస్తుంది, దాని ఇంకా కాస్త నెయ్యి వస్తుంది, ఇవన్నీ వచ్చాయి. కానీ పాలు ఒరిజినల్ పాలులోనే ఉన్నాయి, ఎక్కడి నుంచి రాలేదు, మనమేం బయట నుంచి తేలే. మొట్టమొదటి స్థితిలో గుప్తంగా అంతర్లీనముగా దాగి ఉన్నటువంటి అవే ఇక్కడ వ్యక్తమైన స్టేట్ 2లో. కొత్తగా ఏమీ తేడా రాలేదు. ఇక్కడ అవ్యక్తము, ఇక్కడ వ్యక్తము. ఇప్పుడు సృష్టి మొత్తం అంతా ఆ స్టేట్ 1లో ఉంది, దాగి ఉంది అన్నారు. మరి పరిణామక్రమము, అంతర్ముఖ ప్రయాణము,
ఆ పునర్జన్మ ప్రక్రియ, ఈ రూల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి ఎవడు పెట్టాడివి? అవి కూడా దానిలోనే ఉన్నాయి. డివైన్ థీమ్ అంటున్నామే మనము, ఈ డివైన్ థీమ్ కూడా ఆ స్టేట్ 1లోనే ఉందట. అది ముందు బయటకు వచ్చింది కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్, దాని ప్రకారం ఇవన్నీ నడిచి వెళ్ళిపోయినాయి. అంచేత మనం ఏది అనుకున్నా కానీ అన్ని దానిలో నుంచి బయటకు వచ్చినవే. ఆల్ దీస్ దట్ ఈజ్ లేటెంట్ ఇన్ ది ఇన్ఫినిట్యూడ్ could only have the scope of manifestation in state 2 of God, which may be said to differ from state 1 only in this respect of having this infinite scope of manifestation of all that is infinitely and most infinitely latent as the nothing in the infinitude of God as the everything. బాబా చెప్తున్నారు ఈ రెండు స్థితులకి ఏకైక వ్యత్యాసం ఏమిటయ్యా అంటే, స్టేట్ 2లో వ్యక్తమైనట్టుగా నువ్వు ఏవేవైతే చూస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా స్టేట్ 1లో అవ్యక్తముగా దాగి ఉన్నాయి. కాన్సిక్వెంట్లీ ద ఇన్ఫినిట్ ఒరిజినల్ విమ్ ఆఫ్ గాడ్ వెన్ ఇట్ వన్ సర్జరీ హ్యాడ్ ది ఫీజిబిలిటీ ఆఫ్ సర్జింగ్ ఓన్లీ ఇన్ స్టేట్ 2 ఆఫ్ గాడ్. అంచేత అన్నీ అవ్యక్తంగా ఉన్నప్పుడు విమ్ వచ్చింది అని మనం చెప్తున్నాం అంటే ఒకటిలో రాకూడదు కదా, కనపడకూడదు కదా విమ్. అంచేత రెండులోనే వచ్చింది అనమాట విమ్ అని మనం లాజిక్ ప్రకారం చెప్పుకోవచ్చు కదా. అండ్ వెన్ ఇట్ సర్జరీ ఇట్ డిడ్ సో యూనిఫామ్లీ ఇన్ ది ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ గాడ్. ఆ విమ్ ఎక్కడొచ్చింది? ఒక చొక్క దగ్గర వచ్చిందా? లేదట. అది మొత్తం అంత సమానముగా మొత్తం భగవంతుడు అంతటా కూడా అది ఉద్భవించింది అని చెప్తున్నారు. బట్ వెన్ ది విమ్ సర్జరీ ద ఇన్సర్జ్ ఆఫ్ దీస్ విమ్ కుడ్ నెవర్ బి ఎక్స్పీరియన్స్డ్ బై గాడ్ ఇన్ ఈజ్ ఇన్ఫినిట్లీ మోస్ట్ ఇండిపెండెంట్ బియాండ్ స్టేట్ 1. It was experienced by God eternally in a most original beyond state only through the infinite aspect of God in the beyond state. So, మొట్టమొదటి స్థితిలో భగవంతుడికి అనుభవమే లేదు, గాఢ నిద్రలో ఉన్నాడు. అనుభవిస్తున్నాడు అంటే రెండులోకి వచ్చేసాడు అనమాట. ఆయన ఒకటిలో అనుభవాలు లేవు ఇంకతనికి. అంచేది పరమాత్మ స్థితిలోనే భగవంతుడు ఏది చేసినా అనుభవించినా బయటికి వ్యక్తమైన ఇవన్నీ కూడా ఆ స్టేట్ 1లో ఏమీ ఉండవు. ఆయన ఏమీ అనుభవించడు, మనమేమీ గుర్తించలేం కూడా దాన్ని. హెన్స్ ద ఇన్ఫినిట్ ఇన్సర్జ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఒరిజినల్ విమ్ అండ్ ఇట్స్ కాన్సిక్వెంట్ ఇన్ఫినిట్ రిపర్కషన్ ఆర్ ఇన్ రియాలిటీ ఎఫెక్టెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ గాడ్ ఇన్ ది బియాండ్ స్టేట్. గాడ్ స్పీక్స్లో 1, 2, 3, 4 చాప్టర్లో చెప్పుకున్నాను చూడండి. అవన్నీ లీలా విలాసము, ఆది లీలా విలాసము, ఈ సృష్టి ఏర్పడము, ఈ బుడగలు ఏర్పడము, ఈ ఆత్మలు ప్రయాణం చేయడము, ఓం బిందువు నథింగ్నెస్గా మేనిఫెస్ట్ అవ్వడము, ఈ రాయి సంస్కారాలు రూపాలు ఇవన్నీ స్టేట్ 2లో జరిగాయి కానీ 1లో కాదు అని చెప్తున్నారు బాబా. మనం అనుకున్న మొత్తం కథ అంతా స్టేట్ 2లోనే జరిగింది, 1లో ఇది జరగదు. At the instant when infinite original vim surged and God had the infinite original urge to know as who am I, the infinite uniformity of the infinite insurge of the vim spontaneously made manifest both the latent infinite consciousness and the latent infinite unconsciousness of God simultaneously in the original beyond state of God, who is nevertheless eternally in a most original beyond state. పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్న భగవంతుడు కదా ఏది కూడా బయటికి వ్యక్తం అవ్వట్లేదు, కానీ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇది కాన్షియస్నెస్, ఇది అన్కాన్షియస్నెస్, ఈ రెండు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఆది లీలా విలాసం ఉద్భవించిందో ఒక విస్ఫోటనంలాగా బయటికి ఈ రెండు కూడా వచ్చాయి. లోపల దాగి కనపడకుండా ఉన్నవి బయటికి కనిపించేవి. ఇవి సగం భగవంతుడేమో ఎరుకతో కూడిన భగవంతుడు, సగం భగవంతుడేమో ఎరుక లేని భగవంతుడు. ఈ రెండు బయటకు వచ్చాయి. దేనివల్ల? ఈ ఆది లీలా విలాసం రావడం వల్ల. ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఒక కెరటం రాగానే అలలు, అలాగే నీటి తుంపరలు ఎలాగైతే ఏర్పడతాయో పర్యవసానంగా, అలాగే ఇవన్నీ ఏర్పడి అప్పుడు దాకా అంతర్లీనంగా దాగి ఉన్న సర్వము బయటకు వచ్చింది. This spontaneous manifestation of the latent infinite consciousness and infinite unconsciousness simultaneously is beyond the grasp of human intellect to understand and digest. ఇది ఒకటి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు ఎలా బయటకు వచ్చాయి ఒకేసారి? ఇది మనిషి బుర్రకి అంత సులువుగా అందరు కదా. చైతన్యం వచ్చిందంటే బాగానే ఉంది, అచైతన్యం కూడా బయటకు వచ్చిందంటే
అది కొంచెం కష్టమే. మానవుడు మనసుకి అర్థం చేసుకోవడము, జీర్ణం చేసుకోవడము చాలా కష్టమైన విషయం. ఇట్ ఈజ్ ఇండీడ్ ఏ పారాడాక్స్ ఆఫ్ ది రెల్మ్ ఆఫ్ రియాలిటీ. ఇది అసంబద్ధంగా ఉంటుంది. ఇది ఉదాహరణకి బాయిలింగ్ ఐస్ క్రీమ్ అన్నాడు అనుకోండి. ఎవడన్నా నేను ఐస్ క్రీమ్ కొన్నానండి, దాన్ని పొయ్యి మీద మరిగించి ఇచ్చాడు నాకంటే, పొయ్యి మీద మరిగించిన ఐస్ క్రీమ్ ఉంటుంది ఎక్కడన్నా. కానీ ఇది అలాంటిది అంటున్నారు బాబా. ఎందుకని? చైతన్యం ఉంటే అచైతన్యం ఉండకూడదు, ఆ పక్కన ఉండకూడదు కదా. ఇంకా కానీ ఈ రెండూ కలిసి ఒకసారి ఎలా వచ్చి, అండ్ ఇట్ డిఫీట్స్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్. మానవుడు ఎంత తంటాలు పడినా ఏం అర్థం కాదు ఇది. హౌ కుడ్ గాడ్ గెయిన్ స్పాంటేనియస్లీ హిజ్ ఓన్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అండ్ హిజ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్ సైమల్టేనియస్లీ. భగవంతుడట తన గురించి తను ఏకకాలంలో తెలుసుకుంటాడు, తెలుసుకోలేకుండా ఉంటాడు. ఈ రెండు స్థితులు ఒక్కసారి ఎలా పొందగలడు? ఇది ఎలా దీన్ని అర్థం చేసుకోవడం? మెహర్ బాబా వైల్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ డిక్లేర్ దట్ దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఇది నిజం సుమా, నేనేం ఊహించి చెప్పట్లేదు అన్నారు బాబా. అండ్ ఇట్ ఈస్ ఆఫ్ ది రెల్మ్ ఆఫ్ రియాలిటీ. ఇది సత్యానికి సంబంధించింది ఇది. బట్ ఇట్ కెన్ నెవర్ బి అండర్స్టూడ్ ఆర్ గ్రాస్ప్డ్ బై ది మైండ్. ఇట్ ఈస్ ఓన్లీ టు బి రియలైజ్ ఆన్ రియలైజింగ్ ది రియాలిటీ. ఇది మేధస్సుకు, బుద్ధికి ఎప్పటికీ అర్థం కాదు. నీకు బ్రహ్మానుభవం పొందగానే ఓహో ఇదే అని అప్పుడు అర్థం అవుతుంది. ఈ లోపల నీకు ఇది అర్థం కాదు. అట్ ద సేమ్ టైమ్, in order that we may get at least some concept of this fact effected in reality, and that we may not take it as a mere paradoxical mystery, Mayor Baba made us understand this apparent paradox through the example of a child in a mother's womb. Baba ఏది కూడా ఇది ఇంతే, ఇంక నీకు అర్థం అవ్వదు అని వదిలేయరు. ఎంతో కొంత దాని గురించి చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆయన సాహిత్యం అంతా మనం చూస్తే కనుక ఎంతో కొంత ఇది అర్థం అవడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను అన్నారట బాబా. తల్లి గర్భంలో ఉన్న ఒక శిశువు ఆ ఉదాహరణ తీసుకుని నేను చెప్తానంటున్నారు బాబా. వెన్ ది మదర్ కన్సీవ్స్, ద చైల్డ్ ఈజ్ అండర్ డెవలప్మెంట్ ఇన్ ది మదర్స్ వూమ్. తల్లి గర్భంలో పిండం ప్రవేశించింది. అది నెమ్మదిగా రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతూ పెరుగుతూ ఉంటుంది. అండ్ యాజ్ సూన్ యాజ్ ది డెవలప్మెంట్ రీచెస్ ఎ స్టేజ్ when along with other development the eyes of the child are fully molded. సో ఒక్కొక్క అవయవము పెరుగుతూ వస్తుంది ఆ బిడ్డకి కదా. కళ్ళు పూర్తిగా ఎరిగాయి అనుకున్నాం. ఆ డాక్టర్ ఆ స్కాన్లో చూసి అన్ని అవయవాలు కరెక్ట్గా వచ్చాయి. ఆ టెస్టులు పిలుస్తూ ఉంటారు, మధ్య మధ్యలో స్కాన్ అయి తీస్తూ ఉంటారు కదా. కళ్ళు పూర్తిగా పెరిగాయి అనుకున్నప్పుడు ద చైల్డ్ గెయిన్స్ ద ఫ్యాకల్టీ ఆఫ్ సీయింగ్ అండ్ నాట్ సీయింగ్ సైమల్టేనియస్లీ. రెండు అంశాలు ఉంటాయి అందులో. చూడగలడు, కావాలంటే చూడకుండా ఉండగలడు. రెండు ఉంటాయి కదా. తెరిస్తే చూస్తాడు, మూసుకుంటే చూడతాడు. రెండు ఉన్నాయి కదా అక్కడ. రెండు సామర్థ్యాలు వాడుతున్నాడు కదా. కావాలనుకుంటే చూస్తున్నాడు, అక్కర్లేదనుకుంటే మూసేస్తున్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ది చైల్డ్ ఆఫ్టర్ బర్త్ సీస్ ఆర్ డస్ నాట్ సీ, ద వెరీ ఫ్యాక్ట్ దట్ ది ఐస్ హ్యావ్ బీన్ మౌల్డెడ్ ఇన్ ది వూమ్ ఆఫ్ హిజ్ మదర్ గివ్స్ టు ది చైల్డ్ ద డ్యూయల్ ఆస్పెక్ట్ ఆఫ్ హిజ్ ఐస్. అంచేత అతను చూసినా చూడకపోయినా ఈ సామర్థ్యం అతనికి వచ్చేసే సంక్రమించింది, పూర్తిగా అభివృద్ధి చెందింది. కావాలనుకుంటే చూడగలడు. రెండు అంశాలు ఉన్నాయి, చూడగలడు, చూడకుండానూ ఉండగలడు. ఈ రెండు కూడా అతనికి అభివృద్ధి చేసుకున్నాడు. ఇన్ ది ఐస్, యాజ్ సూన్ యాజ్ దే ఆర్ డెవలప్డ్, ద ఫ్యాకల్టీస్ ఆఫ్ సీయింగ్ అండ్ నాట్ సీయింగ్ ఆర్ సైమల్టేనియస్లీ కంటెంట్. పూర్తిగా అభివృద్ధి చెందిన కళలో చూడగలగడం, చూడలేకపోవడం రెండు కూడా అందులో అభివృద్ధి చెంది ఉంటాయి కదా. When the child opens his eyes, he will see, and when he closes his eyes, he will not see. But the fact still holds good that no sooner were the eyes developed than there was contained in them the dual faculty of seeing and not seeing simultaneously. పరిణతి చెందగానే ఆ బిడ్డ అన్ని అవయవాలు పెంపొందించుకోగానే ఈ కళ్ళు కూడా పూర్తిగా డెవలప్ అయి చూడగలడు, చూడలేడు, అతనిష్టం. Similarly, with the insurge of the original whim in God, both infinite consciousness and unconsciousness latent in God were manifested simultaneously, which to the limited mind appears paradoxical. అంచేత చైతన్యము అచైతన్యము ఈ రెండు కూడా విడివిడిగా దాగి ఉన్నాయి మొట్టమొదటి స్థితిలో. ఈ లీలావిలాసం ఉద్భవించగానే ఈ రెండు ఒకసారే బయటకు వచ్చాయి. మరి రెండు దాగి ఉన్నాయి కాబట్టి ఎలాగైతే బిడ్డలో చూడగలిగే సామర్థ్యము, చూడకుండా ఉండే సామర్థ్యము ఏకకాలంలో అభివృద్ధి చెందుతాయో అలాగే భగవంతుడు కూడా ఈ రెండు ఉద్భవించాయి.
Thus God, in His most original state, one of the beyond, gained spontaneously through His original state too of God, His own infinitely unconscious state and His own infinitely conscious state simultaneously depicted in the chart as A and B respectively. ఆ చార్ట్ చూసినట్టయితే ఈ కాన్షియస్నెస్ని బి అని, అన్కాన్షియస్నెస్ని ఏ అని ఆ చార్ట్లో మనకు ఏ బి సి అని ఉన్నాయి చూడండి. 2లో 3 స్టబ్ స్టేట్స్ చూపించారు బాబా. కాన్షియస్ స్టేట్ని బి, ఇది మారదు, ఇది ఈ ఆర్డర్ మార్చకూడదండి. మనం ఏదో ఒకటి ఏ అనుకుంటే కుదరదు. చైతన్యం ఉన్న భగవంతుడు బి, చైతన్యం లేని భగవంతుడు ఏ, అంతే. మొత్తం పుస్తకం అంతా అలాగే ఉంటుంది. అది కాన్సిక్వెంట్లీ ఆన్ ద వన్ హ్యాండ్ with the spontaneous manifestation of infinite unconsciousness, God in His unconscious beyond state, shown as A in the chart, eternally remains not only infinitely unconscious of His own eternal infinite existence, as in a most beyond state of infinitude, absolute, but He also eternally remains infinitely unconscious of His own begotten infinite original beyond state, shown in chart as 2. ఇతన్ని ఏమన్నాము? ఏ గురించి చెప్తున్నారు. ఎరుక లేని భగవంతుడు, అన్కాన్షియస్ గాడ్. దేనికి అన్కాన్షియస్? ఇతని పరాత్పర పరబ్రహ్మ స్థితికి అన్కాన్షియస్, తన పరమాత్మ స్థితికి అన్కాన్షియస్, తనలో ఉన్నటువంటి భగవంతుని లక్షణ త్రయము వాటికి కూడా అన్కాన్షియస్, అన్నిటికీ అన్కాన్షియసే. ఆన్ ది అదర్ హ్యాండ్, సైమల్టేనియస్లీ విత్ స్పాంటేనియస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, అంటే బి గురించి చెప్తున్నారు. God in His infinite conscious beyond state, marked in the chart as B, eternally becomes not only infinitely conscious of His eternal finite existence, as in the most original beyond state of infinitude, absolute, but He also becomes most obviously infinitely conscious of His own begotten infinite original beyond state, shown in chart 2. So ikkada దేనికి ఇతనికి కాన్షియస్నెస్ వచ్చింది? స్టేట్ 1కి కాన్షియస్నెస్ వచ్చింది, స్టేట్ 2కి కాన్షియస్నెస్ వచ్చింది. అది మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఎప్పుడు మర్చిపోకూడనటువంటి విషయం. ఇన్ అదర్ వర్డ్, ఓన్లీ ఇన్ ది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, మార్క్డ్ ఇన్ ది చార్ట్ యాజ్ స్టేట్ 2, గాడ్ స్పాంటేనియస్లీ విత్ ఇన్సర్ట్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఒరిజినల్ విమ్ simultaneously begets His eternal infinite unconscious state, marked as A, His eternal infinite conscious state, marked as substate B. ఈ స్థితిలో రెండు, ఒక పక్క ఇది, ఒక పక్క రెండు ఉంటాయి ఆయనకి. ఒకదాన్ని ఏ అంటాము, ఒకదాన్ని బి అంటాము. మనము ఆరాధించే భగవంతుళ్ళందరూ ఈ బిలో ఉండేటువంటి వాళ్లే. సబ్స్టేట్ ఏ ఈజ్ ఆఫ్ గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్, మార్క్డ్ as 2. This substate A is of divine infinite unconscious of God's own infinite power, knowledge and bliss. God in the substate A neither consciously experiences infinite triune nature, knowledge and bliss, nor uses them. ఏకి ఎరుక లేదు, బికి ఎరుక ఉంది. దేనికి ఎరుక ఉంది? బియాండ్ స్టేట్ గురించి ఎరుక లేదు, బియాండ్ స్టేట్ గురించి ఎరుక లేదు, ట్రయో నేచర్ గురించి ఎరుక లేదు, లక్షణ త్రయం గురించి ఎరుక లేదు. ఇక్కడ ఇవన్నీ ఎరుక ఉంది. ఎరుకే లేకపోతే వీటిని వాడడం అనేటువంటి ప్రశ్నే రాదు కదా. కానీ ఇక్కడ ఎరుక ఉంది కాబట్టి వాటిని వాడగలడు కావాలనుకుంటే. ఎరుక ఉంది కాబట్టి వాడతాడో వాడనది మనం తర్వాత చూద్దాం. సబ్స్టేట్ ఏ ఈజ్ ఆల్సో ఆఫ్ గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్. అంటే ఏ పరమాత్మ స్థితికి చెందింది, బి పరమాత్మ స్థితికి చెందింది. అది మర్చిపోకూడదు, రెండూ కూడా. మార్క్డ్ as state 2. This substate B is attributeless and formless. అంటే నిర్గుణ నిరాకార స్థితి. ఏకి రాయి నుంచి మానవుడు దాకా రూపాలు ధరిస్తూ పోద్ది. బట్ బి మాత్రం నిర్గుణము నిరాకారము. But is the highest divine consciousness of God's own infinite triune nature of infinite power, knowledge and bliss. దీనికి అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము, ఈ మూడిటి గురించిన పూర్తి ఎరుక అది ఆస్వాదిస్తూ God in the substate B consciously experiences His power, knowledge and bliss, but does not use them. అది మోస్ట్ ఇంపార్టెంట్. న్యాయంగా అతనికి ఎరుక ఉంది,
కావాలంటే వాడగలడు అనుకున్నాం కదా, కానీ వాడడు. అయితే భగవంతుడే ఇతను, కానీ వాడడు. అంటే మనం విష్ణుమూర్తి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. ఆయన హాయిగా పాప మీద పడుకుని ఉంటాడు. యావయ్య ఏంటి అంతా బాగుంది కదా అంటే ఏం బాగోవడం, కొంప కొల్లేరు అవుతూ ఉంటే అని వీళ్ళు అష్టదిక్పాలకులు చెబితేనే అతను. అందుకని బాబా అన్నారు, పరమాత్మ స్థితి ప్రత్యక్షముగా సృష్టితో సంబంధము కలిగి ఉండడు. అంచేత అతను ఈ సద్గురువులు కిందకి తీసుకొచ్చినప్పుడే వస్తూ ఉంటాడు. అంచేత సద్గురువులు కానీ అవతార పురుషుడు కానీ వాళ్ళు ఈ శక్తిని వాడగలరు. ఈ బీలో ఉన్నటువంటి భగవంతుడు మాత్రము వాడడు. అంటే రిటైర్ అయిపోయిన వాడు అని మనం తెలుసు అనుకుంటే సరిపోతుంది. రిటైర్డ్ అయిపోయిన భగవంతుడు అనమాట. రిటైర్ అయిపోయిన వాడు అడ్రస్ పాస్ అయ్యాడుగా, కానీ మళ్ళీ తిరిగి ఆఫీస్లో తీసుకొస్తే మళ్ళీ అడ్రస్ పాస్. హీ ఈజ్ కాన్షియస్ ఆఫ్ హిజ్ రియాలిటీ బట్ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ ఇల్యూషన్. ఈ ఏకి బీకి మెయిన్ డిఫరెన్స్, వీడికి ఇల్యూజన్ యొక్క చైతన్యం మాత్రమే ఉంటుంది, రియాలిటీ యొక్క చైతన్యం ఉండదు. మనం అందరం అంతే కదా, ఇది ఉంటుంది ఇది ఉండదు. కానీ ఇక్కడ రియాలిటీ యొక్క చైతన్యం ఉంటుంది, ఇల్యూజన్ యొక్క చైతన్యం ఉండదు. అంచేతే మనకి సాయం చేయలేడు. మనకి సాయం చేయాలంటే రియాలిటీ యొక్క చైతన్యం ఉండాలి, ఇల్యూజన్ యొక్క చైతన్యం ఉండాలి. ఒక కాలు ఇక్కడ ఒక కాలు ఇక్కడ వేసి రెక్క పట్టుకొని సాయం చేస్తాడు. కాబట్టి ఇల్యూజన్ యొక్క చైతన్యం లేకపోతే మనకేమో సాయం చేయలేడు అతను. మనం ఎంత మొరబెట్టుకున్నా అలా చూస్తూ ఉంటాడంతే. ఇన్ వేదాంతిక్ టెర్మినాలజీ it is that state 1 of Paratpara Parabrahma begets state 2 of Paramatma, and in the state 2 God as Paramatma is eternally unconscious and simultaneously eternally conscious of his own most original state of Paratpara Parabrahma. అంటే వేదాంతంలో కూడా ఈ స్టేట్ 2లో ఏకకాలములో చైతన్యము కలిగి ఉంటాడు, ఏకకాలములో అచైతన్యమును కూడా కలిగి ఉంటాడు. దిస్ ఇన్ఫినిట్ డ్యూయల్ ఆస్పెక్ట్ of the Paramatma state is pointed out in the chart as state A and B respectively. ఆ చార్ట్ చూస్తే A, B అని ఉన్నాయి కదా. ఆ A ఎరుక లేని భగవంతుడు, B ఎరుక కలిగిన భగవంతుడు. It naturally follows therefore that the eternal unconscious state of Paramatma marked as A and the eternal original beyond state marked as 2 eternally aspire to attain the eternal conscious state of Paramatma marked B, which is the second of the dual infinite aspects of the original beyond state of God. ఎరుక లేని భగవంతుడు A, ఎరుక కలిగిన భగవంతుడు B. ఈ స్థితిలో ఉన్న భగవంతుడు సదా ఈ స్థితిని పొందడానికే ఆరాటపడుతూ ఉంటాట. దీనికోసమే సృష్టి, దీన్నే ఆత్మ యొక్క ప్రయాణము అంటాము. అంటే ఈ ప్రయాణం చేసేవాడు ఏ, బి చేయడు. బి చేయడని ప్రయాణం, ఎందుకంటే ఇతను ఆల్రెడీ భగవంతుడు అయిపోయాడు కదా, వీడే చేస్తాడు కదా. ఈ గాడ్ స్పీక్స్లో ఆత్మ ప్రయాణము అంటే ఆత్మ అనగానే ఏ చేసే ప్రయాణము ఇదంతా. ఎందుకు చేస్తాడు ప్రయాణము? బి స్థితిని చేరుకోవడం కోసం చేస్తాడు. కాన్సిక్వెంట్లీ ద డివైన్ గోల్ ఈజ్ దట్ ది అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ గాడ్ ఇన్ ఏ షుడ్ అటైన్ ది కాన్షియస్ రియాలిటీ ఆఫ్ ది కాన్షియస్ స్టేట్ ఆఫ్ గాడ్ ఇన్ బి. అంచేత దైవీ గమ్యము ఏమిటయ్యా? గమ్యము అంటాం కదా. ఈ ఏ బి స్థితిని చేరుకోవడమే. బి స్థితిని చేరిపోయిందంటే గమ్యం చేరిపోయింది అని. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్ అంటే ఇదే అనమాట గమ్యం. బి అయిపోవడం. ఇన్ షార్ట్, వెన్ స్టేట్ ఏ కాన్షియస్లీ రియలైజే స్టేట్ బి, ద గోల్ ఈజ్ అటైన్. ఏ కనుక బి స్థితిని చేరిపోతే అది గమ్యం సాధించినట్టే. For state A to realize consciously state B, there is no other alternative but that state A must gradually experience a transmutation into state B and eventually become state B in all respects consciously. రాత్రికి రాత్రి ఇలాగ మంత్రం వేసి ఆ స్టేట్ ఏని బి చేసేయడం అది సాధ్యము కాదు. బాబా చెప్తున్నారు, అంచెలంచెలుగా 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 నిదానముగా ఈ ప్రయాణము సాగవలసినదే. అంటే ఏ బి స్థితిని చేరుకోవడానికి చాలా ప్రయాణం చేయవలసి ఉంటుంది. ద గ్రాడ్యువల్ ట్రాన్స్ముటేషన్ ఆఫ్ ది అన్కాన్షియస్ ఇన్ఫినిట్ స్టేట్ ఆఫ్ గాడ్ ఇన్ టు ది కాన్షియస్ ఇన్ఫినిట్ స్టేట్ ఈజ్ డిపిక్టెడ్ త్రూ స్టేట్స్ 3, 4, 5, 6, 7.
యాజ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద చార్ట్ ఆఫ్ ద 10 స్టేట్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ బాబా 10 స్టేట్స్ అంటే ఏంటో ఖచ్చితంగా చెప్పేశారు. ఇప్పుడు హై స్కూల్లో ఎల్కేజీలో జాయిన్ అవుతాడు కుర్రాడు, వీడి 10th క్లాసులో బయటకు వస్తాడు. ఎల్కేజీ వాడు 10th క్లాస్ అంటే మన మాస్టర్ తెలిసినోడే సర్టిఫికేట్ ఇచ్చేయండి ఇచ్చేస్తాడా? ఇవ్వడు. వీడు రావాల్సింది యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th ఇవన్నీ పాస్ అవ్వాలి. ఇవన్నీ పాస్ అవ్వకపోతే వీడిక్కడి నుంచి ఇక్కడికి చేరుకోలేడు. అలాగే స్టేట్ 2లో 2Aలో ఉన్న భగవంతుడు స్టేట్ 8కి చేరాలంటే మధ్యలో 3, 4, 5, 6, 7 ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. అవే పరిస్థితులుగా ఇక్కడ చూపించడం జరిగింది. ఎరుకలేని భగవంతుడు ఎరుకతో తాను భగవంతుణ్ణి అని తెలుసుకోవడం కోసము అతను చేసే ప్రయాణములో విభిన్న దశలనే భగవంతుని 10 స్థితులుగా చూపించడం జరిగినది. ఈ పరిస్థితులు అంటే హై స్కూలు క్లాసులు అన్నమాట. ఫస్ట్ స్టాండర్డ్ 1 క్లాసు, సెకండ్ స్టాండర్డ్ 1 క్లాసు, అలాగా స్టేట్ 2 1 క్లాసు, 3, 4, 5, 6. ఇన్ దిస్ స్టేట్ 8 పూర్తిగా భగవంతుడు అవ్వడము అని చెప్తున్నారు బాబా. 8 ఏంటండి చూడండి మీరు. మజూబ్ సూఫీ, బ్రహ్మీభూత్ వేదాంత కదా, గాడ్ అబ్జార్బ్డ్. సో ఆ స్థితి అనమాట అది. ఇన్ దిస్ స్టేట్ 8 ది అన్కాన్షియస్ ఇన్ఫినిట్ స్టేట్ ఆఫ్ గాడ్ నాట్ ఓన్లీ గెయిన్స్ ది హైయెస్ట్ డివైన్ కాన్షియస్నెస్ ఆఫ్ స్టేట్ బి. ఇక్కడ బి అయిపోతాడు. ఏ అనే స్థితిలో ఉన్న భగవంతుడు బి స్థితిలో ఉన్న భగవంతుడిగా మారిపోతాడు. బట్ గాడ్ బికమ్స్ డివైన్లీ అబ్జార్బ్డ్ ఇన్ ది రియాలిటీ ఆఫ్ హిజ్ ఓన్ ఇన్ఫినిట్ కాన్షియస్ స్టేట్ అండ్ సో రియలైజెస్ హిజ్ ఇటర్నల్ ఐడెంటిటీ విత్ ఇన్ఫినిట్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ బి. అందులో పూర్తిగా బిలో మునిగిపోతాడు. ఇంకేమీ అతనికి సంబంధం లేదు, అంత లీనం అయిపోతాడు అనమాట ఆ స్థితిలో. ఇఫ్ గాడ్ డివైన్లీ అబ్జార్బ్డ్ యాజ్ ఇన్ స్టేట్ 8 రికవర్స్ అండ్ మెయింటైన్స్ నార్మల్ కాన్షియస్నెస్ of the mental, subtle and gross spheres through his mental, subtle and gross aspect as an embodiment of a perfect human being, then state 9 at the divine junction between states 8 and 9 is attained. అంటే బాబా క్లుప్తంగా ఆ స్టేట్స్ చెప్తున్నారు. వాడు అలాగ మునిగిపోయి ఉండి స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచం మూడింటినీ మర్చిపోయి ఓన్లీ పరమాత్మనే ఎరుకలో ఉంచుకుంటే ఈ మజూబ్ అయిపోతాడు. అతడు కనుక దీని నుంచి కొంచెం మళ్లీ ప్రపంచ చైతన్యంలోకి దిగి వస్తే స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాల అనుభవంలోకి, అప్పుడు నెక్స్ట్ ముందుకు వెళ్ళి అతను దైవీ కూడలి స్థితికి చేరుకుంటాడు. డివైన్ జంక్షన్ అన్నాం కదా, అంటే పరమహంస కానీ అవి మనం చెప్పుకున్నాం, జీవన్ముక్త కానీ ఆ స్థితులు. ఆఫ్టర్ దిస్ 9th స్టేట్ ద 10th స్టేట్ ఆఫ్ గాడ్ ఈజ్ డిపిక్టెడ్ ఇన్ ది చార్ట్ అండ్ కనెక్టెడ్ విత్ గాడ్ సి స్టేట్. దీని తర్వాత సద్గురువు అవతారుడు, అంటే ఈ ఏలో ఉన్నటువంటి ఈ జీవాత్మల ప్రయాణంలో సహాయం చేయడానికి గాను బిలో ఉన్న భగవంతుడు సి రూపం ద్వారా సహాయం చేస్తూ ఉంటాడు. ఎందుకని బి డైరెక్ట్గా సాయం చేయడానికి కుదరదు. ఎందుకని అతనికి ఈ భ్రాంతి యొక్క ఎరుక ఉండదు, సత్యము యొక్క ఎరుక మాత్రమే ఉంటుంది. మనం మర్చిపోకూడదు ఈ మాటలు. కొంచెం భ్రాంతి యొక్క ఎరుక కూడా పొందితేనే సాయం చేయగలడు అతను. ఆ రెండు ఉన్నవాళ్ళు సద్గురువు అవుతారుడే. ఏకకాలంలో వాళ్ళకి భగవత్ చైతన్యము ఉంది, సృష్టి యొక్క చైతన్యము ఉంది. బిలో ఉన్న భగవంతుడికి సృష్టి చైతన్యము ఉండదు, కనుక సహాయం చెయ్యలేడు. సింపుల్. దిస్ 10th స్టేట్ ఆఫ్ గాడ్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ గాడ్ క్వాలిఫైడ్ అండ్ మేనిఫెస్ట్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. ఇక సిలో ఉన్న భగవంతుడు సగుణుడు, సగుణ సాకారుడు. ఇప్పుడు అర్థమవుతుంది కదా, మన పదాలు వాడేసే ఉన్నాళ్ళు బట్టి వేదాంతంలో సగుణ సాకారుడు, నిర్గుణ నిరాకారుడు అని. అంటే గుణములు లేనివాడు కాస్త ఇప్పుడు గుణములతో వస్తాడు, అలాగే ఒక రూపం వేసుకొని వస్తాడు. ఇన్ స్టేట్ 10 గాడ్ కాన్షియస్లీ ఎక్స్పీరియన్సెస్ హిజ్ ఓన్ ట్రయో నేచర్, పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ అండ్ ఆల్సో యూజెస్ దెమ్ త్రూ ద డివైన్ ఆఫీస్ ఆఫ్ గాడ్ మార్క్డ్ ఇన్ ది చార్ట్ యాజ్ సి. అతనికి తన అనంత లక్షణత్రయం యొక్క ఎరుక ఉండడమే కాకుండా వాటిని వినియోగిస్తాడు కూడా. అతనికి అవతార పురుషుడికి ఒక కుర్చీ ఉంటుందట, కార్యస్థానము, ఆఫీస్ అంటే అందరూ వచ్చి కూర్చుంటాడు అనమాట. అందరూ కూర్చోగానే పెన్నో కాగితాలు ఆర్డర్స్ పాస్ అయిచేసి అతను వీళ్ళందరికీ ఇచ్చేసిన రియలైజేషన్ అంటే వెళ్ళిపోవాల్సిందే, వీళ్ళందరికీ లిబరేషన్ అంటే వెళ్ళిపోవాల్సిందే.
అలాగే సద్గురువులు 5 కూడా 5 సీట్లు ఎప్పుడూ ఉంటాయి, అవి ఖాళీగా ఉండకుండా. వాళ్ళు కూడా అధికారం, ఆర్డర్స్ అంటే అధికారం ఇవ్వగలిగిన వాళ్ళు. ఇట్ ఈజ్ ఆల్సో టు బి వెల్ నోటెడ్ దట్ గాడ్ ఇన్ ది ఇన్ఫినిట్ అన్కాన్షియస్ స్టేట్ ఏ ఈజ్ నెయిదర్ నిర్గుణ నిరాకార్ నార్ సగుణ సాకార్, బట్ స్టేట్ బి నిర్గుణ నిరాకార్ అండ్ స్టేట్ సి ఈ సగుణ సాకార్. ఇక మన ట్రాన్స్లేషన్లో కూడా రాసాం చూడు, అనంతము ఎరుకలేనిది అనే స్థితి ఏలో ఉండే భగవంతుడు నిర్గుణము కాదు అంటే గుణాలు కలిగి ఉంటాడు, నిరాకారము కాదు అంటే ఆకారం కలిగి ఉంటాడు, అలాగే సగుణం కాదు సాకారం కాదు. సగుణము కాదు అంటే గుణాలు కలవాడు కాదు, సాకారము కలవాడు కాదు. కానీ స్థితి బి నిర్గుణ నిరాకారానికి చెందినది, అలాగే స్థితి సి సగుణ సాకారానికి చెందినది. మానవ దైవత్వం యొక్క ఈ స్థితి ఎంతటి అత్యంత ఉన్నతమైనదంటే ఈ స్థితిలో ఉన్న భగవంతుడు సత్యత్వము మరియు మిథ్య అనే రెండింటి యొక్క ఎరుకను అనంతముగా కలిగి ఉంటాడు అని. ఈ సి అనేవాడు సత్యము మిథ్య రెండింటి ఎరుక ఇతనికి ఉంటుందటండి. ఇక్కడ ఓన్లీ మిథ్య యొక్క ఎరుక మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఓన్లీ సత్యము యొక్క ఎరుక మాత్రమే ఉంటుంది. ఈ స్టేట్ ఏలో ఉన్నవాడికి భ్రాంతి సృష్టి గురించి మాత్రమే తెలుస్తుంది, స్టేట్ బిలో ఉన్నవాడికి సత్యం గురించి మాత్రమే తెలుస్తుంది. ఇతనికి రెండూ తెలుస్తాయి, అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. ఈ ఏ బి ఈ సి ఈ 3 స్థితులకి బాబా ఇలా డిఫైన్ చేస్తున్నారండి. ఏ నిర్గుణ నిరాకారుడు కాదు, సగుణ సాకారుడు కాదు. అలాగే బి ఇతను నిర్గుణ నిరాకారుడు. సి వచ్చేటప్పటికి సగుణ సాకారుడు. అంటే ఏ నిర్గుణ నిరాకారుడు అని చెప్పలేము, సగుణ సాకారుడు అని చెప్పలేము. కానీ బి నిర్గుణ నిరాకారుడు. సి వచ్చేటప్పటికి ఇతను సగుణుడు సాకారుడు. ఈ రెండు కూడా ఇక్కడికి ఈరోజు ఆపుదామండి.